అండ్ మనం ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తాం మేనిఫెస్టేషన్ అనగానే మనీ మేనిఫెస్టేషన్ అని, లైక్ మనకి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ వెబ్ ఎక్కడ చూసినా మనీ మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువ కొడుతున్నారు. నిజంగా మనీ మేనిఫెస్టేషన్ చేస్తే సంపన్నులు అవుతారంటారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలాంటివి? ఫస్ట్ థింగ్, మనీ కావాలంటే ఏం కావాలి? అవకాశాలు కావాలి. సో అవకాశాలని మనం 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. మనీ సంపాదించే అవకాశాలని 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ జస్ట్ మనీ. మీరు రిలేషన్షిప్స్ మేనిఫెస్ట్ చేయొచ్చు, హెల్త్ మేనిఫెస్ట్ చేయొచ్చు. మన హనుమాన్ చాలీసాలో రాశారు కదా నవనిధి, అంటే 9 రకాల సంపన్నులు అనమాట. మెటీరియలిస్టిక్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, కనెక్టింగ్ విత్ ఇన్నర్ సోల్, రియలైజింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు ఎందుకు బతుకుతున్నాం మనం అనే ఒక రియలైజేషన్ రావడం, ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ మీరు ఒక లవ్ని దేనైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ మనీ మేనిఫెస్టేషన్ ఎందుకు ట్రెండింగ్ అంటే ఎవ్రీబడి వాంట్స్ మనీ. అందరూ మనీ కావాలి అని అంటారు. అండ్ మార్నింగ్ డే స్టార్ట్ చేస్తే ఇంకా మనీ కోసం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ యాక్చువల్గా. కానీ చాలా మంది ఏంటంటే విల్ లివ్ విత్ సమ్ నెగిటివ్ కాన్సెప్ట్స్ అబౌట్ మనీ. అంటే ఆ మనీ మనం బ్లాక్స్ పెట్టుకుంటాం మనీ గురించి. అందుకే చాలామంది ఇలా అనుభవిస్తారు. అంటే వచ్చిన అవకాశం వచ్చినట్టే చేయి జారిపోవడం, డబ్బులు వచ్చాయి అనుకోవడమే చేయి జారిపోవడం. సో ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయంటే దేర్ మే బి సమ్ బ్లాక్స్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. సో ఏం చేయాలంటారు అలాంటప్పుడు? అంటే హీలింగ్ చేసుకోవాలి. అంటే ఆ బ్లాక్స్ నుంచి హీలింగ్ చేసుకోవాలి. అంటే కొన్నిటికి మన బ్లాక్స్ మనకు తెలియకుండా కూడా ఉండొచ్చు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మనం చిన్నప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే మనం అమ్మ కడుపులో ఉంటామో లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 months నుంచి 7 ఏళ్ల వరకు మనకి సబ్ కాన్షియస్ మైండ్ తయారవుతుంది. చాలా మంది ఏంటంటే 7 ఏళ్ళు దాటిపోయినా కానీ సబ్ కాన్షియస్ ప్యాటర్న్లని మార్చుకోవడానికి ప్రయత్నించరు. అవే నమ్మకాలతో అదే ఆలోచన విధానంతో బతుకుతారు. సో అందువల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి మేబీ వాళ్ళ పేరెంట్స్ అనుభవించిన ప్రాబ్లమ్స్ వీళ్ళు కూడా అనుభవిస్తారు మోస్ట్లీ. అది రిలేషన్షిప్, హెల్త్, వెల్త్ అన్నిటికి వస్తుంది. సో ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం చేజారిపోవడం, లేనిపోని అప్పులు అవ్వడం, డబ్బులు వచ్చిన వెంటనే అతిగా ఖర్చు అయిపోవడం, అంటే ఇంట్లో ఎవరికొకరు సిక్ అవ్వడం, అనుకోకుండా ఖర్చు అయిపోవడం, ఇలాంటివి రిపీటెడ్గా ఒక ప్యాటర్న్స్గా మీరు అనుభవిస్తున్నారు ప్రాబ్లమ్స్ అంటే మనం you have to change your subconscious mind patterns. సో ఇవన్నీ చేంజ్ చేసుకుంటే వాళ్ళు కూడా they can earn money. It's like running your life with the most outdated software anamata. So running your brain, which is an expensive hardware, but you are still using the same old software. అంటే 7 ఏళ్ల లోపు ఫామ్ అయిన సాఫ్ట్వేర్ తోనే ఇంకా బతుకుతున్నారు. సో కొత్త సాఫ్ట్వేర్ వేసుకొని ముందుకు పోతే డబ్బులు ఆటోమేటిక్ గా. కానీ అంత ఈజీ కాదు. కొత్త సాఫ్ట్వేర్ వేసుకోవడానికి కొంచెం ట్రైనింగ్ అవసరం. మినిమం ఒక 90 days to 100 days వాళ్ళు దీన్ని ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళ బ్రెయిన్ రీవైర్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఆలోచన విధానంతో ఉంటాము. ఇప్పుడు మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, మీ అమ్మా నాన్నలు నేర్పించిన విలువలు కావచ్చు, చిన్నప్పటి నుంచి మనం కొన్ని మైండ్ సెట్లో కొన్ని బిలీఫ్స్ డెవలప్ చేసుకుంటాం. వీటిని ఒక్క రోజులో మార్చలేము, ఎందుకంటే 30-40 ఏళ్ళగా మనం అలాగే బతుకుతున్నాం కాబట్టి. అవి రీవైర్ చేసుకోవాలనుకుంటే ఇట్ టేక్స్, మీరు కొత్త థాట్స్ని, కొత్త ఆలోచనలని, కొత్త లైఫ్ స్టైల్ని మీరు మీ మైండ్కి పరిచయం చేయాలి. అది ఒక్కరోజు కాదు, రోజు పరిచయం చేయాలి. సో ఎవ్రీడే ఇఫ్ యూ ప్రాక్టీస్, మేనిఫెస్టేషన్ అంటే ప్రాక్టీస్ అండ్ రిపిటేషన్ అంతే అండి. మీరు ఆ కొత్తదనాన్ని మీరు ఎనీథింగ్, నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్ అంటారు కదా. సో రిపిటేషన్ చేస్తే 100% వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. ఎంతలా మారాలి అంటే ఆ పర్సన్ తనకి తానే తెలిసిపోతుంది ఒక 3 months తర్వాత. నేనేనా ఇలా ముందు ఆలోచించే వ్యక్తిని, ఇప్పుడు నాలోనే ఇంత తేడా వచ్చింది, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయడం, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడం. ఓకే, సో లైక్ కంట్రోలింగ్ ద ఫీలింగ్స్, ఎందుకంటే మన వైబ్రేషన్స్ అన్నీ మన ఎమోషన్స్ వల్లనే. సో ఆ ఎమోషన్స్ ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. చేయాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. డెఫినెట్గా 100% ప్రాక్టీస్ ఉండాలి. ఇట్స్ అ లైఫ్ స్టైల్. It's not one day or 2 days thing. It's a lifestyle. Okay.